సో మీ పార్టీలో వాళ్ళు చక్కగా శ్యామల గారికి ఈ మధ్యన ఒక మంచి పదవిని ఇచ్చారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని. అంటే మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్లు ఉండగా 3 నెలల క్రితం వచ్చిన శ్యామల గారికి అంటే ఇవ్వడానికి రీజన్ ఏంటి? మరుగుతుంది బాగాని, బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా పిగ్ బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా, దానికన్నా బాగానే మరుగుతుంది, అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా, మరి ఏడాదో తెలియదు, ఏ హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదా తెలియదు, మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా, ఈ రోజు కూడా మరగాల్సింది కదా, బయటకు వచ్చి పోసాని గడి కూడా వచ్చి మరిగినాడు. ఇప్పుడు బుధాలు ఎగరేచ్చ వచ్చి మరిగినాడు, మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికే. ఎవరు? శ్యామల గారి. ఏ ఊరు మామదా? ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమెది. ఆవిడది నాకు తెలీదు. ఉండేది ఆడామా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్క తెలుస్తుంది అనుకో, లేదంటే ఏమన్నా ఏమన్నా షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు, అంతకు మించి తప్ప ఏముండదు. ఈ యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాకంటామంటే 2 సీట్లు అన్నా వచ్చు మాకు. వంగాగీత గెలుచాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకి డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది, మళ్ళీ వెనక్కి తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి. వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు, వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉండవు అనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా. సో ఇందాక మీరు అన్నట్టు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఒకటి ఇచ్చి మొరగమని వదిలేదు అంతే. ఇంకేం దాంట్లో దానికి ఏమి జీతబత్తాలు ఏమన్నా ఇచ్చారనే? ఇలా ఎలక్షన్ టైంలో నాకుతా 5 ఏళ్ళు మరగాల్సిందే ఇంకా. సో ఈ జనాలు మొత్తం 2029 వరకు కూడా ఉంటారన్న నమ్మకాలు ఏం లేవైతే. ఎవరు? ఈ బ్యాచ్ ఎంత, ఈ పేటిఎం బ్యాచ్ ఎంత? ఎవరు ఉండరు, ఒక్కొక్కరే పోతారు. ఎవడున్నా ఎవడు పోయినా అన్నకు నేనుంటా చాలు. అది ఎవడన్నా ఉండి ఎవడన్నా పోని, అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదాకా 2039 కానీ 49 అయినా సరే ప్రాణంతో ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు. అట్లా చెప్పే 2024 మోసం చేసి పడేశారు. ఎవరు? మీరే. నేనేం చేశాను? నేను ఆ రోజు అదే మాట మీద ఉండా, ఈ రోజు అదే మాట మీద ఉండా. అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదనే చెప్పినా, ఇదే ఈ రోజు అదే చెప్తున్నా, ఒక రోజైనా అదే చెప్తా, ఎప్పుడైనా ఇదే మాట కట్టుబడే ఉంటాడు ఈ సీమరాజా, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా మారితే చెప్పలేమేమో, మళ్ళా అదే చెప్తున్నా, పార్టీ మారితే ఏమన్నా చెప్పలేనేమో. ఎందుకన్ను సొంత చెల్లెలే మారింది పోమ్మా స్వామి, మాదేంది బొక్కాడా. సొంత చెల్లెలే మారినప్పుడు తల్లే చెప్పింది మా వాడికి ఓటేద్దు, నా కూతురికి ఓటేయండి, నా కూతురిని గెలిపిండి అని చెప్పి. మరి నాదేంది ఇంకా ఏదో అన్న మీద ప్రేమతో తోసుకొని పోతా ఉన్నాం. ఎన్ని రోజులతో తోని నిలబడిన పొద్దు మాట్లాడదాం. సో మీకు కూడా నమ్మకం లేదు మీరు దీంట్లో ఉంటారో లేదు? నమ్మకం లేదంటే నమ్మకం ఉండబట్టే కదా నువ్వు కూర్చో మాట్లాడుతున్నావు. నమ్మకం లేకంటే నువ్వు ఎందుకు కూర్చో మాట్లాడతావు? నమ్మకం ఉండబట్టే కదా మరి. ఇందాక మనం మాట్లాడుకున్నాం లడ్డు గురించి, కల్తీ గురించి, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష గురించి. సో పవన్ కళ్యాణ్ గారు కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే మన రోజమ్మ గారు ఒక మాట అనేసారు, అంటే మా ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టే మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఒక తిరుపతి అమ్మాయిగా ఈ 5 ఏళ్లలో తిరుపతి అమ్మాయిగా ఏమా ఎన్నేళ్ళు ఉన్నాయో? వద్ద కిందకి ఎన్నేళ్ళు వచ్చుంటాయి బా? ఒక 50 వచ్చుంటాయా? ఒక తిరుపతి అమ్మాయికి 5 ఏళ్లలో తిరుమల మీద ఏమైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోను, ఈ ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మాట్లాడుతుంది కదా. మంచి ప్రశ్న వేసావమ్మా. నీలో అంత కలేజా ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశావు? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో,
నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, ఏదో మొన్న ఈ మధ్య డిలీట్ చేసింది అట్లా విని అవలే ఏదో ఒక పోల్లు పెట్టింది, మింగినారు జనాలు, డిలీట్ చేసేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా, అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా, మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది, అన్నదాన సత్రంలోకి పోయి అన్నదానం కాడికి పోయి అన్నదానం కాడ మాట్లాడు, భక్తులు క్యూలో ఉంటారు దర్శనం, వాళ్ళ కాడికి పోయి నువ్వు మాట్లాడు, అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడికి పోయి మాట్లాడు, అదేవిధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్యమత ప్రచారాలు చేసినారు, టికెట్ వెనకలు తెలిసినా మీకు ఐజుడు విజయవాడ కింద మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళియన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్ అందరూ ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు, అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు, మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు, భక్తులను అడిగి తెలుసుకో స్వయంగా. కొడతారేమోనండి భయం. మరి ఇంక నువ్వు నన్ను అడగటం ఎందుకు? అయిపోయింది సీన్ అయిపోయింది. పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు, భక్తులేం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు. ఈ మునమ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నప్రసాదాలే, వాటిలో కల్తీ, లడ్డులో కల్తీ, పిల్లలకు పాలులే, క్యూ లైన్లు తీసేశారు, ఎండో బిత్తుకొని వచ్చేట్టుగా పెట్టినారు. ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు ఒప్పుకోవాల్సిన విషయం. చెత్త చెదారం మొత్తం నాశనం అయిపోయింది, స్క్రాప్ చేసినారు. తిరుపతి కాదు, తిరుపతి ఏరే వ్యాపారాలు, మళ్ళా అవి కథ ఏరే ఉంటది, అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటూ ఉంటాడు. అది కథ. సో అందువల్ల రావట్లేదు అంటారు. ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కరు కుక్కరు కొట్టినట్టు కొడతారు అని తరిమి ఊరికే కాదు. ఆల్రెడీ చెప్పేశారు మీరు, అంతకు ముందే ఓ మాట అనేసారు. జగన్ గారు మీ ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం గనక వస్తే మళ్ళీ ఎవరు ఒక్క పట్టాను కనపడరు, ఎవరు రోడ్డు మీద కూడా నిలబడరు అని. అది నిజంగానే జరుగుతుంది కదా. నేను గతంలోనే చెప్పిన, ఇప్పుడు కాదు, 2000 నేను డిసెంబర్ లోనే చెప్పిన, జనవరి డిసెంబర్ ఆ టైంలోనే చెప్పిన. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఒక్కళ్ళు ఎవడు రాల, ఓడు గుడివాడ అమర్నాథ్ అనపోతే ఓడు ఒడియాలు అప్పడాలు కారపొళ్ళు అది వేసుకుంటా, ఓడు బిజీ, ఎవరు పనులు వాళ్ళు బిజీగా మారలేమ్మా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ తో ఎండ్ చేసేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకి ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మాట అనేసారు. పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ కుట్ర చేస్తోంది, పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు, అందువల్లే హిందువులని, హిందూ మతాన్ని, హిందూయిజాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాడు, దాని మీద రాజకీయాలు చేస్తున్నాడు అని. దాని మీద మీరేం చెప్తారు? ఎవరు ప్రకాష్ రాజు? ఏ ప్రకాష్ రాజు? సినీ నటుడు. ఏ ఊరైంది? ఇక్కడ కాదులేండి. ఏ ఊరు? కర్ణాటకనా? చెన్నై. ఎవరు ఏం తనలేదు అంటున్నాగా. ఇటువంటి గడ్డి తినే పవన్ కళ్యాణ్ గారే హెచ్చరించినారు, సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీరు మాకు సపోర్ట్గా, అదే హిందూ ధర్మానికి సపోర్ట్గా మాట్లాడండి, లేదా మీ పని మీరు చేసుకోండి. వీడికి ఎందుకంట, వీడు ఏ రోజైనా కొండ మీద తిప్పినాడా? వీడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఏమి తెలుసు, చరిత్ర ఏం తెలుసు, హిందూ ధర్మం ఏంది, సనాతన ధర్మం ఏంది అనేది తెలుసా? తెలిసిన బోకులు ఎవరు మాట్లాడరు. నీ కులం నీ గొప్ప, నీ మతం నీ గొప్ప, నా కులం నాకు గొప్ప, నా మతం నాకు గొప్ప, నేను నిన్ను వేలెత్తి చూపిస్తే తప్పు. ఎవరిని చూపించకూడదు, ఎవడు తోడుకుంటుంది, ఓడు మనసులో ఉంటుంది. కానీ నువ్వు ఆ మాదిరి బయటకు వచ్చి మాట్లాడినావంటే, హిందువులు అందరూ ఏకమైనారంటే నీ బతుకు సినిమాలో ఉండదు, నువ్వు ఏడ నిలబడలేవని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.